మనము పోరాడేది ఎవరంటే దురాత్మ సమూహములతో, ఆకాశ మండలమున దురాత్మ సమూహములతో, మన ప్రార్థన ఆపుతున్న వాటితో, మన ఆశీర్వాదం ఆపుతున్న వాడితో, మన మీద గర్జించు సమూహం వల్ల పడుతున్న వాడితో, మన కుటుంబాల మీద దాడి చేస్తున్న వాడితో, మన విశ్వాసం మీద దాడి చేస్తున్న వాడితో, మన ప్రార్థనా శక్తి మీద దాడి చేస్తున్న వాడితో, మన ఆత్మీయతను పతనం చేయడానికి దాడి చేస్తున్న వాడితో, మన ఆర్థిక వ్యవస్థను పాడు చేయడానికి మన మీద దాడి చేస్తున్న వాడితో మన పోరాటం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చక్కటి సమయానికి మనం ఇచ్చేసి ఉన్నాం. సరిగా ఇది 10వ రోజు. మనకి ఎన్నో రోజు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీ 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా మీకు స్తోత్రమయ్యా. ఈ పూట నీ లేఖన భాగాలు మేము ధ్యానం చేస్తుండగా నీ కృపను దయచేయండి. చదివిన లేఖన భాగాల్లో నుంచి మీరు మాతో మాట్లాడండి. మనుషుని మాటలు, మనుషుని ఆలోచనలు కాదు కానీ పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాతో సూటిగా మాట్లాడి మా ఆత్మీయ జీవితానికి అది అవసరం దాన్ని మీరు మాకు వినిపించి మీ నామమునికి మీరు మహిమను తెచ్చుకున్నామని, ముందున్న ప్రతి కార్యం ప్రభ నీ నామ మహిమార్థమే మీరు జరిగించమని నజరేయుడు యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులతో, లోకనాథులతో, ఆకాశ మండలం ముందున దురాత్మ సమూహంతో పోరాడుతున్నామన్నాడు. పౌలు ఏం చెప్పదలిచాడు ఎఫెసీ సంఘానికంటే, ఈ లేఖ రాస్తున్నప్పుడు పౌలు గారు చెరసాలలో ఉన్నారు. ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. వారిని పురుకొల్పడానికి పౌలు గారు రాస్తున్న మాటలు ఏంటంటే, మనము పోరాడేది శరీరులతో కాదు. క్రైస్తవ జీవితం అనేది ఒక ఆట స్థలం లాంటిది కాదు. ఇది ఒక యుద్ధ రంగము, యుద్ధ భూమి. నా భావన అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అనేది యుద్ధ భూమి. క్రైస్తవ జీవితం ఆట స్థలము కాదు, ఇది యుద్ధ భూమి అని చెబుతున్నాడు. ఈరోజు ఆత్మీయ యుద్ధం అనే ఒక చిన్న విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆత్మీయ యుద్ధం చిన్న పదమేమో కానీ ఇది పెద్ద పోరాటం. మనం ప్లే గ్రౌండ్లో ప్లే చేసినట్లు బిగినర్స్ మిస్టేక్స్ చేస్తే ఆత్మీయత పోద్ది. ఇది ఒక యుద్ధ రంగం. చేతిలో ఉన్న ఆయుధం జారితే యుద్ధంలో ఏం పోతుంది? ప్రాణం పోతుంది. ఇది ఒక యుద్ధ రంగం. ఆయుధం లేకుండా యుద్ధంలోకి వెళ్ళినా ప్రాణం పోతుంది. ఇది ఒక యుద్ధ రంగం. ఆయుధం ఉండి వెళ్ళినా, చేతిలో ఆయుధం ఉన్నా యుద్ధం ఎలా చెయ్యాలో తెలియకపోతే ప్రాణం పోతుంది. ఇది ఒక యుద్ధ రంగం. మనము అన్ని మెలకువలు కలిగి వెళ్ళినా శత్రు వేసే పన్నాగాలు పసిగట్టలేకపోతే ప్రాణం పోద్ది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం పోరాడేది శరీరులతో కాదు, ఇది యుద్ధ రంగము. యుద్ధ రంగంలో ఉన్నాం. మన లక్ష్యం ఏంటంటే శత్రువును జయించాలని. శత్రువు లక్ష్యం ఏంటంటే మనల్ని పడవేయాలని. శత్రువు లక్ష్యం ఏంటంటే నీ ప్రార్థనా జీవితం మీద దెబ్బ కొట్టాలని. శత్రువు లక్ష్యం ఏంటంటే నీ కుటుంబం మీద దెబ్బ కొట్టాలని. శత్రువు లక్ష్యం ఏంటంటే నీ విశ్వాసం మీద దెబ్బ కొట్టాలని. శత్రువు లక్ష్యం ఏంటంటే నీ హృదయమును విరిచి వేసి దేవునికి దూరం చేసేయాలని. వాడు ప్రతిసారి ప్రతి కోణంలో వేరు వేరు పద్ధతిలో టార్గెట్ చేస్తూనే ఉంటాడు మన ముందు యుద్ధ రంగంలో. ఎందుకు పౌలు ఈ మాటలు చెప్పదలిచాడంటే, వాళ్ళలో చాలా రకాల అపోహలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు సువార్త విని, ఈయన ప్రసంగాలు విని చాలామంది ఇదివరకే విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు, చాలామంది ఇదివరకే మంత్ర విద్యలు చేస్తున్న వాళ్ళు, చాలామంది ఇదివరకే చీకటి ప్రభావాలు కలిగి ఉన్నవాళ్ళు, చాలామంది ఇంతకుముందు దురాత్మ సమూహాల మీద ఆధారపడి ఉన్నవారు దేవుణ్ణి ఎరిగి అన్ని విడిచి దేవుని దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో, వీరికి ఎదురైతే శోధనలు అయితే ఏవన్నాయో ఇవి తాత్కాలికమైన మనుషుని కంటే అధికంగా ఉన్నాయి. వీటిని విడిపించుకొని బయటికి రాలేమా? వీరికి కలుగుతున్న భయం ఏంటంటే, ఇవి విడిపించబడకపోతే ఈ శ్రమల్లోనే మనం కొనసాగాల.
ఎందుకు మాకు ఇలాంటి భయంకర పరిస్థితులు ఎదురవుతున్నాయి? ఎందుకు ఒకటి పోతే ఒకటి మమ్మల్ని వెంటాడుతుంది? ఎందుకు ఒక సమస్య వెంబడి మరొక సమస్య మాకు వస్తుంది? ఎందుకు మనుషులు ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు వేరువేరుగా మాట్లాడుతున్నారు? ఎందుకు పరిస్థితులు మారిపోతున్నాయి అని అయోమయ స్థితిలో భక్తిని కొనసాగించాలా లేదా అని రెండు తలంపులకు మధ్యలోకి వెళ్ళిపోయే స్థితికి వచ్చేసిన సందర్భంలో పౌలు గారు లేఖ రాస్తూ చెబుతున్న మాట ఏంటంటే, మీ యుద్ధము శరీరాలతో జరుగుతుంది అనుకుంటున్నారేమో, మీ యుద్ధము భూమి మీద ఉన్న వారితో జరుగుతుంది అనుకుంటున్నారేమో. కాదు, మీరు యుద్ధం చేస్తుంది అంధకార దురాత్మ సమూహములతో. వేటిని విడిచి వచ్చారో, వేటిని కాదనుకొని వచ్చారో, వేటిని వ్యతిరేకరిస్తూ బ్రతుకుతున్నారో అవి మీ మీద దాడి చేస్తున్నాయి. కాబట్టి మీరుంది ఆట స్థలంలో కాదు, మీరుంది యుద్ధ భూమిలో అని చెబుతున్నాడు. చెబుతూ కింద అంటాడు, భయపడద్దు, మనకి సర్వాంగ కవచాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి భయపడదు? యేసయ్య ఏమన్నాడంటే, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ఏం జయించాడంట? లోకాన్ని నేను జయించానన్నాడు. హెబ్రీ పత్రికలో హెబ్రీకి ఎంత కడతంటాడు, లోకమును జయించిన విజయము విశ్వాసమే అన్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మన బ్రతుకు, క్రైస్తవ బ్రతుకు ఆట స్థలంలో లేదు, ఇది యుద్ధ రంగంలో ఉంది. జాగ్రత్తగా మనం గమనిస్తే సాతాను చాలాసార్లు మన మీద చాలా ప్రయోగాలు చేస్తుంటాడు. శారీరకంగా బలహీనపరుస్తానికి చూస్తాడు, ఆత్మీయంగా బలహీనపరుస్తానికి చూస్తాడు, ఆరోగ్యంగా బలహీనపరుస్తానికి చూస్తాడు, ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తానికి చూస్తాడు, ఆర్థికంగా బలహీనపరచడానికి చూస్తాడు. ఎటు నుంచైనా మన బలహీనపరచాలనేది వాడి టార్గెట్. కాబట్టి పౌలు చాలా సింపుల్గా చెబుతున్నాడు, మన యుద్ధము శరీరాలతో కాదు, మన యుద్ధము శారీరక సంబంధమైన వాళ్ళతో కాదు, దుష్ప్రభావాలతో, దుష్టక్రియలతో, సాతాను సమూహంతో ఎన్ని చెబుతూ మనకి దేవుడు శిరస్త్రానం ఇచ్చాడు, విశ్వాసపు డాలు ఇచ్చాడు, నీతి అనే కవసం ఇచ్చాడు, దేవుని వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు, ఇవన్నీ మనకున్నాయి అని చెబుతున్నాడు. పౌలు గారు వాళ్ళకి తేల్చి చెప్పిన సందేశం ఏంటంటే, యు ఆర్ నాట్ ఇన్ ఎ ప్లే గ్రౌండ్, యు ఆర్ ఇన్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. నువ్వు ఆట స్థలంలో ఉన్న వ్యక్తివి కాదు, యుద్ధ భూమిలో ఉన్న వ్యక్తివి అని బ్రతుకున్నాడు. ఎందుకు మనం యుద్ధ భూమిలో ఉన్నాం, ఎందుకు ఆత్మీయ యుద్ధం జరుగుతుందంటే, పేతురు రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయం 8వ వాక్యం, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచున్నాడు. ఎందుకు ఆత్మీయ యుద్ధం అంటే మొదటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి శత్రువులు ఉన్నారు. ఎవరున్నారు? ఎందుకు మనం ఈ యుద్ధం చేస్తున్నామంటే మనకి శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎలాంటి వాడు అంటే సింహం లాంటి వాడు. ఎలాంటి వాడు? సింహం. ఎలాంటి సింహం లాంటి వాడు అంటే గర్జించు సింహం లాంటి వాడు. ఎలాంటి సింహం అంటాడు? గర్జించే సింహం అంటాడు. కాబట్టి యుద్ధ భూమిలో ఉన్నాం. ఎందుకు యుద్ధ భూమిలో ఉన్నామంటే మనకు శత్రువులు ఉన్నారు. పౌలు గారు ఏం చూస్తున్నాడు, మనకున్న శత్రువులు శారీరక సంబంధాలు కాదు. మనము పోరాడేది, మనం చేసే యుద్ధము శరీర సంబంధాలతో కాదు. శరీర సంబంధాలే శత్రువులు అనుకొని, శరీర సంబంధంతో యుద్ధం చేస్తున్నాం అనుకొని, శరీర సంబంధాలే మాకు విరోధులు అనుకొని చాలామంది ఆత్మీయతలో పతనమైపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఎందుకు శరీర సంబంధాల గురించి ఆలోచిస్తున్నారు? అసలు శరీర సంబంధాలు మీకు పని ఏంటి? మన పోరాటం వీళ్ళతో కాదు, మన ఆలోచన వీరి గురించి కాదు. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో, అసలు వీళ్ళు మన శత్రువులు కాదు, వీరు మన లెక్కలో లేరు. మనము పోరాడేది ఎవరంటే దురాత్మ సమూహములతో, ఆకాశ మండలమున దురాత్మ సమూహములతో, మన ప్రార్థన ఆపుతున్న వాటితో, మన ఆశీర్వాదం ఆపుతున్న వాటితో, మన మీద గర్జించు శ్రమం వల్ల పడుతున్న వాడితో, మన కుటుంబాల మీద దాడి చేస్తున్న వాడితో, మన విశ్వాసం మీద దాడి చేస్తున్న వాడితో, మన ప్రార్థనా శక్తి మీద దాడి చేస్తున్న వాడితో, మన ఆత్మీయతను పతనం చేయడానికి దాడి చేస్తున్న వాడితో, మన ఆర్థిక వ్యవస్థను పాడు చేయడానికి మన మీద దాడి చేస్తున్న వాడితో మన పోరాటం. ఈ పోరాటాలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయని పౌలు చెబుతున్నాడంటే, మీరు అటు నుంచి వచ్చారు కనుక అటు ఉన్నవాడే దాడి చేస్తున్నాడు. ఎటు నుంచి వచ్చారు? మీరు లోకంలోంచి వచ్చాడు కనుక ఆ లోక సంబంధమైన దాడి చేస్తున్నాడు. మీరు మాంత్రిక తత్వాన్ని విద్యను విడిచి వచ్చారు కనుక ఆ శక్తులు మీ మీద దాడి చేస్తున్నాయి. మనుషులు దాడి కాదన్నాడు. పేతురేమో మనకి శత్రువు ఉన్నాడని తేల్చి చెప్పేశాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు యుద్ధ భూమిలో ఉండాలి. అయితే యుద్ధ భూమిలో మనం ఉన్నాం, బాగానే ఉంది. యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాం, బాగానే ఉంది. దావీదు యుద్ధానికి వెళ్తాను అన్నప్పుడు సౌలు తన పరిజ్ఞానాన్ని బట్టి దావీదుకి ఏమేం కావాలా అని ఆలోచన చేసి, నా కిరీటం పెట్టండి, నా శిరస్త్రాణం పెట్టండి, నా డాలు పెట్టండి,
నా ఈటి ఇవ్వండి, నా కత్తి ఇవ్వండి, నా కవచాలు తొడగండి, నా బూట్లు తొడగండి అని అన్ని తొడిగేశాడు శత్రువు దాని నుంచి తప్పించుకోవడానికి. పౌలు గారు ఓ మాట చెబుతున్నాడు, సౌలు దావీదుకి ఇచ్చిన ఆయుధాలు పనిచేసాయా? అసలు నడవలేకపోయాడు. అయితే పౌలు గారు అంటున్నాడు మనం యుద్ధ భూమిలో ఉన్నామని. పేతురు గారు చెబుతున్నాడు కారణం ఏంటంటే మనకు శత్రువులు ఉన్నారు అబ్బాయి అని. పౌలు గారు అంటున్నాడు ఇప్పుడు ఆ శత్రువుని ఎదిరించి ఆయుధాలు మనకు కావాలని. అవి ఎవరిస్తారు? ఎఫెసీ పత్రికలో రాశాడు 6వ అధ్యాయంలో 13 నుంచి 17 వాక్యాలు చదవండి. అందుచేతను ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్థ అయిన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పివేయటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అనే శిరస్త్రానము దేవుని వాక్యమును ఆత్మకడ్డకము ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఒక నిరాధారుడైన క్రైస్తవుడికి, ఆయుధం లేని క్రైస్తవుడికి దేవుడిచ్చే కవచాలు. ఇవన్నీ ఉంటే కానీ శత్రువు వేసే అగ్నిబాణాలు నువ్వు తట్టుకోలేవు. ఇవన్నీ ఉంటే కానీ శత్రువు దాడి నువ్వు ఎదిరించలేవు. ఇవన్నీ అంటే ఇవేవి కూడా ఫిజికల్గా కనపడవు. సౌలు ఏదైతే దావీదుకి ఇచ్చాడో ఇది ఫిజికల్గా కనపడింది, కానీ దేవుడు ఏదైతే మనకిచ్చాడో ఇవి ఆత్మ సంబంధమైనవి, కంటికి కనబడవు. ఆత్మ సంబంధం ఇవి కంటికి కనబడవు. దేవుడు మనకు ఆయుధాలు ఇచ్చాడు. ఎలాంటి ఆయుధాలు ఇచ్చాడు అంటే పౌలు చెప్పాడు, ఈ శిరస్త్రానము, కవచము, డాలు, పాదములకు జోడు, ఇవన్నీ సమస్తం మనకి ఇచ్చేసాడు. ఇప్పుడు అంటున్నాడు శత్రువు ఉన్నాడు, యుద్ధభూములు ఉన్నాం, బాగానే ఉంది. శత్రువు ఉన్నాడు కాబట్టి యుద్ధభూములు ఉన్నాం, బాగానే ఉంది. పౌలు గారు ఏమంటున్నాడంటే మీరు భయపడద్దు, భయపడాల్సిన అవసరమే లేదు. ఈ ఎఫెసీ పత్రిక అధ్యాయం మొత్తం జాగ్రత్తగా చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు పోరాడేది సామాన్యులతో కాదు అని చెబుతూనే మీకు భయం లేదు. ఎందుకంటే వాడిని ఎలా ఎదిరించాలో, వాడిని ఎదిరించడానికి ఏమేం కావాలో అన్నీ మనకున్నాయి. కాబట్టి వాడు మనల్ని ఏమీ చేయలేడు. అగ్నిబాణం వేసినా ఏం చేయలేడు. ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంలో మన ఆయుధాన్ని వాడు ఆపలేడు. అంతేకాదు వాడు వేసే ఆయుధాలను అదురుకోవడానికి మన దగ్గర డాల్ ఉంది. అంతేకాదు వాడు బాణాలు కానీ వాడి ఈటిలు కానీ మనం ఏమి చేయలేవు. మనకి శిరస్త్రానం ఉంది. అంతేకాదు మన పాదములకు సమాధాన సువార్త రక్షణ జోడులు ఉన్నాయి. కాబట్టి సమాధానంతో మన పాదాలు పడతాయి, మీరేం భయపడద్దు అని చెరసాలలో ఉండి, ఎక్కడుండి? చెరసాలలో ఉండి, బంధించబడి ఉండి, శ్రమల్లో, సమస్యల ఇరుకులో ఉండి వీళ్ళని ధైర్యపరుస్తూ అతడు చెబుతున్న అద్భుతమైన మాటలు ఇవే. మనకిచ్చిన ఆయుధాలలో ఒక అద్భుతమైన ఆయుధమును మీకు పరిచయం చేస్తాను. సుపరిచితమైన ఆయుధమే. 2 కొరింథీ 10వ అధ్యాయం 10వ వాక్యం. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగంలో కొరగానివని ఒకడు అనును. జాగ్రత్తగా వినండి, పౌలు గురించి అంటున్నారంట. అతడు పత్రికలు బాగా రాస్తాడు, చాలా ఘనంగా రాస్తాడు, చాలా బలమైనవి. అయితే అతడు శరీర రూపం బలహీనం. అంతేకాదు పెద్ద ప్రసంగం ఏం చేయడు, ఏదో 4 మాటలు చెబుతాడు అంతే. కొరగానివి అంటే ఏది సంపూర్తిగా చెందలేనివి, ఏది సంపూర్తిగా మనము ఆనందించలేనివి ప్రసంగాలు అది చేసేది. కొరగాని ప్రసంగాలు అని పౌలు గురించి మాట్లాడుతున్నారంట. ఎవరి గురించి? పౌలు గురించి. నీ శరీరం బలహీనమే, నీ ఆత్మ ఎప్పుడు సిద్ధమే. బహుశా పౌలు ప్రసంగాల వారికి కొరగానిగా కనబడి ఉండొచ్చు. పౌలు శరీరాన్ని బట్టి, తనకున్న బలహీనతను బట్టి, తనకున్న అనారోగ్యాన్ని బట్టి, అతడి శరీరం బలహీనదాన్ని బట్టి వాళ్ళు ఇసుకొని ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత భూమి మీద అద్భుతమైన పరిచర్య చేసిన వ్యక్తి పౌలు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పౌలు గొప్ప ప్రార్థనాపరుడు. అతడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడే, అతడు ప్రార్థనలో ఉన్నప్పుడే అతడు ఏ దేశానికి వెళ్ళాలో, ఏ దేశానికి వెళ్ళకూడదో అన్ని దేవుడు బయలుపరిచేవాడు. పరిశుద్ధాత్మ మమ్మల్ని ఆ దేశానికి వెళ్ళదని ఆటంకపరిచాడు. అంతేకాదు దర్శనంలో ఒకడొచ్చి మాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. అంటే అతడి ప్రార్థనా శక్తి ఎంతదంటే అతని శరీర బలహీనత ఏది కూడా తన ప్రార్థనా శక్తిని ఆపలేనంత, అతని శరీర బలహీనత ఏది కూడా తన పరిచర్యను వెనక లాగలేనంత, అతడి శరీర బలహీనత ఏది కూడా క్రీస్తుగా ప్రకటించలేనంత బలమైన శక్తి ప్రార్థన వల్ల పొందుకున్నాడు. ఈరోజు మనకున్న బలమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన. అది ఏదైనా చేయగలదు.
అది దేన్నైనా మార్చగలదు, అది దేన్నైనా తేగలదు, దేన్నైనా ఆపగలదు. ప్రార్థన అంత శక్తివంతమైంది. మనకు తెలుసు, బైబిల్లో మన పితరులు ప్రార్థన చేశారు. అతడు ప్రార్థన చేయించు ఉండగానే ఆకాశం నుంచి అగ్ని దిగింది ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు. అతడు 7 సార్లు ప్రార్థన చేసి ఏం జరుగుతుందో చూడు, ఏం జరుగుతుందో చూడంటే అరచేతంత మేఘము దేశాన్ని కప్పివేసి 3.5 సంవత్సరం భయంకరమైన వర్షం పడి దేశం సస్యశ్యామలంగా మార్చబడడానికి కారణమైంది ప్రార్థనే. ఆయన గురించి చెబుతూ అంటాడు, యాకోబు అనుకుంటారు, అతడు మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అన్నాడు. రాణి చంపేస్తంటే ప్రాణబద్ధితో భయపడి పారిపోయాడు. మనలాంటోడే రోషంగా దేవుని కొరకు నిలబడితే ఆకాశం నుంచి అగ్ని దింపగలిగాడు. మనలాంటోడే ఆకలి కోసం అలమటించాడు, దాహం కోసం వాగుని చేరాడు. మనలాంటోడే అది అయిపోతే మరలా వేరొక మార్గం దేవుడు ఎలమంటే వెతుక్కుంటూ వెళ్ళాడు, ఆకలి కోసం వెళ్ళాడు. మనలాంటోడే. అయితే అతడు ప్రార్థన చేస్తే భూమి మీద ఎవ్వరు చేయలేనంత కార్యాలు అతడు చేయగలిగాడంటే ప్రార్థనా శక్తి. యెహోషువ యుద్ధ భూమిలో నిలబడి సూర్యచంద్రుని ఎలా ఆపగలిగాడు? ప్రార్థనా శక్తి. పౌలు అంటున్నాడు, మనకి కవచాలు ఉన్నాయి. పోరాడేది అంధకారులతోనే, పోరాడేది సాతానుతోనే, పోరాడేది దురాత్మ సమూహంతోనే, కరెక్టే. కానీ వాటిని ఎదిరించే ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. వాడు మనల్ని ఏం చేయలేడని ధైర్యంగా రాస్తున్నాడు. ఎక్కడున్నావు పౌలు గారు మీరంటే చెరసాలలో. ఎక్కడ? చెరసాలలో ఉండి ఫిలిప్పీయులకు రాస్తే ఒక మాట అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. అంతే. ఏదైనా కానీ ప్రభువునందు ఆనందించండి. ఏమైపోతున్న దేవుని బట్టి ఆనందించండి. ఏం జరుగుతున్న దేవుని బట్టి ఆనందించండి. లుస్త్రా తెరిపిన ప్రాంతానికి వెళ్ళి ఒక ఓచ చేయగలవాన్ని బాగు చేసినందుకు పౌలుని రాళ్లతో కొట్టి పట్టణం వెలుపలికి తీసుకుని ఈడ్చుకెళ్ళి పడేస్తే లేచి వస్త్రాలు దొరుకుని మరలా పట్టణంలోకి వెళ్ళి ప్రవేశించి దేవుని వాక్యం చెబుతూ ఆయన రాస్తున్న మాటలు ఏంటంటే, నిత్యము మమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది శక్తి, అది కవచములు ధరించిన వారి జీవితంలో పనిచేసే అద్భుతమైన వరము. పౌలు అంటున్నాడు, అవి మీకున్నాయి, అవి మీకున్నాయి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. జయ జీవితాన్ని మనకి ఇవ్వటానికి మనం ఏమేం చేయాలో అన్ని చేసి ముగించేశాడు. అన్ని చేసి ఇంక నువ్వు చేయడానికి ఏం లేదా. ఇప్పుడు నువ్వేంటంటే అది నాది అని విశ్వసించడం, ఆ పని చేసింది నా కోసం అని నమ్మటం, ఆ పని నా పాప నిమిత్తం చేశాడని నమ్మటం. ఏ ఆత్మ యేసే క్రీస్తుని ఒప్పుకొనునో, ఏ ఆత్మ అయిన దేవుడిని ఒప్పుకొని అది రక్షించబడుద్ది. కాబట్టి మన దైనందిన జీవితంలో యేసులో మనకు విజయం ఇప్పటికే ఉంది. ఏదైతే నన్ను బంధించిందో దాన్ని విమోచించి విడిపించి కొట్టివేసి దాన్ని నా మరణ శాసనాన్ని తుడిపివేసి సిలువకేసి కొట్టేసి ఆయన ఖైదనంగా చెల్లించేశాడు దాన్ని. ఇప్పటికే నాకు విజయం ఉంది. యుద్ధ భూమిలో ఉన్న నేను అనుకుంటున్నాను గెలుస్తానో ఓడిపోతానో అని. ఎందుకంటే జరుగుతున్న సిచ్యువేషన్ నాకు ఇప్పుడు తెలుసు, ఏం జరగబోయేదో నాకు తెలియదు. కానీ జరగబోయేదాన్ని ఎరిగిన దేవుడు అంటున్నాడు, ఆల్రెడీ నువ్వు గెలుచున్నావు, ఆల్రెడీ నువ్వు గెలుచున్నావు. మీకు తెలుసా లైవ్ మ్యాచ్కి ఆడేసిన మ్యాచ్కి ఉన్న వ్యత్యాసం తెలుసా? క్రికెట్ చూడరు కదా మీరు. సరే, ఆడవాళ్ళకి అర్థమయ్యే భాషలో చెబుతాను నేను. జరుగుతూ ఉన్న గొడవకి జరిగిపోయిన గొడవకి తేడా తెలుసా? ఏం తేడా? చూసే ఆడవాళ్ళు అందరూ తలగిపోయారు, ఎంత కనెక్ట్ అవుతారో గొడవలకి. జరుగుతూ ఉన్న గొడవ, హల్లెలూయా, జరుగుతూ ఉన్న గొడవ టెన్షన్ పుట్టిస్తుంది, ఏం జరుగుతుందో సస్పెండ్గా ఉంటుంది. జరిగిపోయిన గొడవ ఆల్రెడీ రిజల్ట్ మనకి తెలుసు. ఇప్పుడు యుద్ధభూమిలో ఉన్న మనకి జరుగుతూ ఉన్న యుద్ధం మనకి టెన్షన్గా ఉంది. దాన్ని చేసి ముగించిన దేవునికి రిజల్ట్ తెలుసు, నువ్వు గెలిచావని. గెలిచానని నేను దేవుడికి ఎప్పుడో తెలుసు. కానీ యుద్ధ భూమిలో నేను అనుకుంటున్నాను, అమ్మో జరుగుతుంది యుద్ధం, ఏమవుతుందో అని. ఆల్రెడీ దేవుడు అంటున్నాడు, నువ్వు గెలిచావు. నువ్వేం చేసావు? గెలిచావు. ఎందుకంటే నీ మరణ శాసాన్ని తుడిచివేసి సిలువకేసి కొట్టేశా. గెలుపు నీది, సాతాంది కాదు. నువ్వు గెలిచిన వ్యక్తివి. క్రీస్తుని బట్టి ఇప్పటికి నేను గెలిచి ఉన్నాను. కాబట్టి నేను యుద్ధభూమిలో ఉన్నానని తెలిసినా, పోరాడేది శరీరంతో కాదని తెలిసినా, నాకున్న ధైర్యం ఏంటంటే నాకు దేవుడిచ్చిన సర్వాంగ కవచాలు ఉన్నాయి. అంతేకాదు దేవుడు నాతో చెప్పిన మాట, నువ్వు గెలిచిన వ్యక్తివి, ఆల్రెడీ నువ్వు గెలిచావు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇది జరిగిపోయిన మ్యాచ్, ఆడు 6 కొడతాడని ముందే తెలుసు. ఇది జరిగిపోయిన మ్యాచ్, ఇక్కిడి పడిద్దని ముందే తెలుసు. ఇది జరిగిపోయిన మ్యాచ్, పలానా టీం గెలిచిద్దని ముందే తెలుసు. కానీ చూస్తున్న వాడు ఏమనుకుంటున్నాడంటే,
ఇది ఇప్పుడు జరుగుతూ ఉందనుకుంటున్నాడు. రాబోయే కాలను చూసిన, రాబోయే నీ జీవితాన్ని, రాబోయే నీ బ్రతుకును చూసిన దేవుడు చెబుతున్నాడు, నువ్వు గెలిచిన వ్యక్తివి, ఓడిన వ్యక్తివి కాదు. యుద్ధ భూమిలో ఉన్న వ్యక్తివే, కానీ యుద్ధ భూమి దాటిన వెంటనే నువ్వు గెలిచిన వ్యక్తిగా బయటకు వస్తావని చెబుతుంటే క్రైస్తవులు మాత్రం ఆ యుద్ధ భూమిని చూసి ఎక్కడ ఆగిపోయారు. ఈరోజు దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడని నువ్వు నమ్మగలిగితే ఈ ఆత్మీయ యుద్ధములో నువ్వు గెలిచిన వ్యక్తివని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ ఆత్మీయ యుద్ధములో నువ్వు ఆల్రెడీ గెలిచిన వ్యక్తివి, నువ్వు కంగారు పడిన అవసరం లేదు. ఆల్రెడీ నీకు కవచాలు ఉన్నాయి. వాడు బాణాలు వేస్తాడు, వాడు కత్తి దూస్తాడు, వాడు వీటి వేస్తాడు, వాడు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు, ఏదైనా దాడి చేస్తాడు. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే దాడిని దులిపేసుకో, ఎందుకంటే గెలిచిన వ్యక్తివి నువ్వు. ఎవరు నువ్వు? గెలిచిన వ్యక్తివి, ఓడిపోయిన వ్యక్తివి కాదు. ఒక మాట మనం చెప్పాలంటే ఈ శోధనలన్నీ కూడా వీటన్నిటిలో వెళ్ళిన వ్యక్తి యేసు ప్రభువారు. మత్తయి సువార్త 4వ వాక్యం నుంచి 11వ వాక్యం దాకా చదువుతున్నప్పుడు, చదవనవసరం లేదు, ఆయన అరణ్యానికి వెళ్ళాడు. 40 రోజులు 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉన్న అరణ్యంలో ఉండి ప్రార్థన చేస్తుంటే సాతాను వచ్చి శోధించడం ప్రారంభించాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే ఎక్కడి నుంచి దూకు, బైబిల్ చెబుతుందిగా నీ కాళ్ళని రాత్రికి తగలకుండా దేవదూతలు పట్టుకుంటాయని. లోక సమాజం మొత్తం చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తా, నువ్వు నాకు ముఖ్యం అంటే నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తా. ఆయనకు తెలుసు నేను యుద్ధ భూమిలో ఉన్నాను, నేను పోరాడేది మనిషితో కాదని. ప్రతి దానికి అయినా ఆడు వాక్యంలోంచి క్వశ్చన్లు చేస్తుంటే వాక్యంలోంచి సమాధానం చెప్పాడు. ఆడు ఎంత తెలివైనడో. బయట నుంచి మాట్లాడితే మీ విషయాలు మాకు అనవసరం అంటంగా, బయట విషయాలు మాట్లాడితే మీకు మాకేంటి అంటంగా. కాబట్టి వాక్యాధారం గుండా మాట్లాడుతున్నాడు యేసుప్రభుతో. ఈయన కూడా వాక్యాధారం గుండానే సమాధానం చెబుతున్నాడు. గొల్యాతు దావీదు విషయంలో కూడా అతడు చాలా పెద్దోడు, గొల్యాతు చాలా చిన్నోడు, కానీ యుద్ధం చేసింది దేవుడు. ఒక్క దెబ్బ కొడితే అలాగ కింద పడిపోయాడు. యెహోషాపాతు విషయంలో 2 దినవృత్తాంతాల గ్రంథము 20 మొత్తం మనం చదువుతున్నప్పుడు యెహోషాపాతు గ్రంథంలో కూడా యుద్ధానికి వచ్చినప్పుడు ఆరాధన చేశారు, ప్రార్థన చేశారు, విజయం వచ్చింది. యుద్ధం చేయలే, ఆరాధన చేసి పాటలు పాడారు. యుద్ధ సన్నద్ధులై పాటలు పాడేవాళ్ళు యుద్ధానికి ముందు పెట్టాడు. అరే మీరు పాటలు పాడుకుంటే వెళ్ళండి, ప్రార్థన చేయండి, పాటలు పాడండి అని గెలిచారు అంతే. యుద్ధ భూమిలో ఉన్నావు, ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. నువ్వు గెలిచిన వ్యక్తివని మర్చిపోవద్దు, నువ్వు గెలిచిన వ్యక్తివని మర్చిపోవద్దు. నువ్వు గెలిచిన నీవు నీ జయ జీవితాన్ని క్రీస్తుకు ఎదుట కనపరచుకోనకపోతే ఆ ప్లేస్ ఇంకొకరు రీప్లేస్ అవుతారు. నీ జయ జీవితం అపజయ జీవితంగా మిగిలిపోద్ది. దేవుని వాక్యం చెబుతుంది మనం యుద్ధ రంగంలో ఉన్నాం, పోరాడుతున్నాం, మనం గెలిచిన వ్యక్తులమే. నేను గెలిచిన వ్యక్తిని అని నువ్వు గ్రహించాలని, అలా గ్రహించి బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం దయచేయునుగాక.